నిజంగానే ఇందులో అవినీతి జరిగిందంటారా? కేటీఆర్ మూడోసారి విచారణకు హాజరవుతున్నారు. ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు దీంట్లో అవినీతి జరగలేదని రేవంత్ రెడ్డి గారికి చాలా క్లియర్గా తెలుసు. ఎందుకంటే డబ్బులు ఎవరు జేబులోకి పోలేవు, వేరే వాళ్ళ అకౌంట్లో పోలేవు. ఆ డబ్బులు దాంట్లో ఉన్నాయి. ఈయన కావాలనుకుంటే లెటర్ రాసి వాటిని తెప్పించవచ్చు. అది అందరికీ తెలిసిన విషయం. ఈయనలాగా ఇప్పుడు ఆ 50 లక్షలతోటి దొరికినట్టు ఎక్కడ కూడా అడ్డంగా దొరకలేడు, లేకపోతే హవాలా మనీతోటి దొరకలేడు. ట్రాన్సాక్షన్ చేసిండ్రు, అఫీషియల్గా పంపించిండ్రు, ఆ డబ్బులు అక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడికి వస్తాయి. కాబట్టి ఇదంతా కూడా కేటీఆర్ గారిని కావాల్సుకొని చేస్తున్నటువంటి కుట్ర. అంటే కేటీఆర్ ఇది ఒక లొట్టపిట్ట కేసు అని చెప్తున్నప్పటికీ కూడా మూడోసారి కూడా విచారణకు పిలిచారు. కానీ విచారణకు 100 సార్లైనా హాజరవుతానని అయితే మాత్రం కేటీఆర్ చెప్తున్నారు. అంటే ఏ ఉద్దేశంతో అంత ధైర్యంగా మూడోసారి వెళ్తా కూడా ఇట్లా చెప్తున్నారని? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఆయన జైలుకు వచ్చిండు కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని జైలుకు పంపాలనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. కేసీఆర్ గారిని పంపాలనా, కేటీఆర్ గారిని పంపాలనా, హరీష్ రావు గారిని పంపాలనా, వాళ్ళని కాకపోతే గ్రామాలలో లేకపోతే మండలాలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైతే గట్టిగా మాట్లాడుతుండ్రో వాళ్ళ మీద అందరి మీద కేసులు పెడుతుండ్రు. ఇప్పుడు ఉదాహరణకు నేనే వికారాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన, ఇప్పుడు వికారాబాద్ జిల్లా అధ్యక్షుని, నా మీద కూడా మా మరపల్లి మండలం లోపల A1 కేసుగా పెట్టిండ్రు. నాతో పాటు 20 మంది మీద కేసులు పెట్టిండ్రు. అక్కడ అనవసరంగా కేసులు పెట్టించేసి ఇదేదో భయపెట్టి పోలీసుల ద్వారా రాజ్యం చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు భ్రమపడుతున్నారు. అది ఎట్టి పరిస్థితుల లోపల ఆయన పెట్టేటటువంటి కేసులకు కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరన్నర కాలం పూర్తయింది. మీ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి జరుగుతుందంటారు? అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో వికారాబాద్కి సంక్షేమ పథకాల అభివృద్ధి జరుగుతున్నాయా? ప్రజలు నిజంగా వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మా జిల్లాని అనుకుంటారు, కొడంగల్ అనుకుంటే మా జిల్లానే, మా నియోజకవర్గం నుంచి స్పీకర్ గారు కూడా ఉన్నారు. వీళ్ళకు ధైర్యం ఉంటే వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు వీళ్ళంతా పోలీసు వాళ్ళ పహారా లేకుండా పర్యటనకు పోవాలి. వాస్తవాలు తెలుస్తాయి. ఏం చేసిండ్రు అనేటటువంటిది ప్రజలు తిరగబడి మళ్ళీ ఊళ్ళకి రానియకుండా చేస్తారు. వీళ్ళని అంత బాగా అభివృద్ధి చేసిండ్రు. అంటే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, అధినేత కేసీఆర్ గనక, లేకపోతే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు అయితేనేమి, వరుసగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నోటీసులు ఇవ్వడం, ఇటువైపు ఫార్ములా కార్యస్కి సంబంధించి నోటీసులు ఇవ్వడం, అటువైపు కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి, ఇవన్నీ నిజంగా కక్షపూరిత చర్యలు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఫార్ములా కాదు, ఏ ఫార్ములా కాదు, రేవంత్ రెడ్డి గారిది ఉన్నది ఒకే ఒక ఫార్ములా, వీలైనంత ఎక్కువ మందిని జైలుకు పంపాలా, ఆ ఫార్ములాతోటి భయపెట్టాలని చెప్పి చూస్తున్నాడు. అందులో ఇది ఒక పనికి మాలింది ఈ ఫార్ములా. కేటీఆర్ గారు చెప్పినట్టు 100% ఇది లొట్టపీస్ కేసే. ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా కేటీఆర్ గారు మళ్ళీ బయటికి వస్తారు.